నేను ఎప్పటి నుంచో ఎదురు చూసిన అన్బాక్సింగ్ వీడియో అయితే వచ్చేసింది ఫైనల్గా. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, తమ్ముళ్ళలో చూసుంటారు. బాబు బర్త్డే గిఫ్ట్స్ వచ్చాయి కదా, సో అవి అన్బాక్సింగ్ చేశాను అనమాట. సో పనిలో పనిగా అది వీడియో తీస్తే గిఫ్ట్స్ కూడా అలా గుర్తుంటాయి కదా ఏమేమి వచ్చాయని చెప్పేసి, అందుకనే వీడియో అనేది షూట్ చేశాను అనమాట. అండ్ ఇన్ని గిఫ్ట్స్ నా లైఫ్లో రావడం ఇది ఒక థర్డ్ టైమో సెకండ్ టైం అవుతుంది. బట్ మ్యారేజ్కి వచ్చాయి అండ్ ఇప్పుడు మళ్ళీ అనమాట పాప బర్త్డే కూడా వచ్చాయి అనమాట. వీటిల్లో చాలా వరకు నాకు యూజ్ లేనివేనే, ఎందుకంటే బొమ్మలు, టెడ్డీ బేర్స్ ఇవన్నీ ఉన్నవే కదా. బాబు అంటే ఇలాంటివి విరిపేశాడు ఆల్రెడీ, ఇప్పటికి ఎన్ని రోజులు అవ్వలేదు. బట్ మగ్స్ ఇవైతే యూజ్ అయినవే ఇచ్చారు. కొన్ని బొమ్మలు ఎక్కువగా వచ్చాయి అనమాట, బాబు ఆడతాడని. బట్ వాడేం ఆడతాడు, తెలిసిందే కదా. సో మగ్స్ ఇలాంటివి ఇచ్చారు, అది బాగా నచ్చాయి నాకు. మా కొత్త ఇంట్లో సోయింగ్కి గట్రా పెట్టుకోవడానికి అవుతాయి. దట్టు ఇప్పుడు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నింటిలో కూడా కొంచెం పెద్ద పెద్దవి కూడా వచ్చాయి. లైక్ జేసీబీ, పెద్ద పెద్ద గన్స్, AK-47 అలాంటి టైప్వి గట్రా. బట్ అవి ఓపెన్ చేస్తున్నప్పుడల్లా నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. నాకు చాలా ఇష్టం అసలు గిఫ్ట్స్ ఓపెన్, అదొక సర్ప్రైజ్ కదా, ఏముంటుందో ఏంటైనా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ ఇందులో అయితే స్టేషనరీ ఐటమ్స్ ఇచ్చారు. అది రీతు తీసిన వెంటనే అక్కడే ఓపెన్ చేసి స్కెచెస్తో ఆడడం కూడా ఆడుకుంది. ఇంకా ఈ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేయడంలో అయితే అమ్మను అన్నయ్య కొంచెం హెల్ప్ చేశారు. మా హనీగడు పడుకున్నాడు అనమాట, వాడు లెగిస్తే ఇవన్నీ ఖరాబ్ అవుతాయి కదా. సో మేము టైం చూసుకొని ఓపెన్ చేసాం. అండ్ ఈ మ్యూజికల్ది అయితే మాత్రం నేను ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నా, అది కూడా వచ్చింది లక్కీగా. అండ్ మిల్టన్ ఐటమ్స్లో ఒక 3 or 4 వచ్చాయి అనమాట. క్యారేజ్ బాక్సెస్ అనేవి ఇవ్వండి, ఇది స్కూల్ బాక్స్కి పనికొస్తుంది. అండ్ అలాగే ఒక ఫస్ట్లో మీకు చూపించాను కదా, ఒక 2 వాటర్ బాటిల్స్ కలిసినవి, అదైతే రితు యూజ్ చేయడం రాదు. బట్ అదైతే చాలా నచ్చింది నాకు. రితుకి యూజ్ చేయడం రాదని చెప్పేసి నా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే అయితే వాళ్ళకి గిఫ్ట్ చేసేసాను అనమాట. అండ్ పెద్ద పెద్ద వెహికల్స్, ట్రక్స్, జేసీబీస్ అలాంటివన్నీ వచ్చాయి. సో ఇవి కూడా అన్నీ ఉంచుకొని వాడు విరిపేయడం, వాడికి యూజ్ చేయడం తెలియదు ఇప్పుడు. సో ఇవన్నీ ఎవరి బర్త్డేకైనా మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి అయితే పనికొస్తుంది. అండ్ ఫ్రేమ్స్ కూడా నాకు దగ్గరలో ఉండే వాళ్ళు సోయింగ్కి ఇలా పెట్టుకోవడానికి అవుతుందని పంపించారనమాట. అండ్ ఇంత పెద్ద పెద్ద వెహికల్స్ అంటే మా వాడు చూస్తే ఇంకా ఎక్సైట్మెంట్, వాడు లాస్ట్లో లేచాడు అనమాట ఇది ఓపెన్ చేసిన టైంకి. అండ్ ఇక్కడ మా వారికి ఇమోజీ ఎందుకు పెట్టానంటే నిద్ర ముఖంలో ఉన్నారు. సో ఎక్స్ప్రెషన్స్ అంత కామెడీగా ఉందనమాట. మళ్ళీ తర్వాత నన్ను తిట్టుకుంటారు కదా, అందుకని చెప్పేసి ముందే పెట్టేస్తాను ఇమోజీలో. సో అదనమాట. అండ్ ఇక్కడైతే నేను ఇది స్లోగా చేస్తే లెంత్ వీడియో అవుతుంది, చూడడానికి కూడా విసిగ్గా ఉంటుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. అండ్ ఇక్కడ మా అమ్మ నేను డిస్కషన్ చేసుకుంటున్నాం అనమాట. ఫ్రేమ్స్ ఈ ఇంట్లో పెట్టుకుందామా క్వార్టర్స్లో, లేకపోతే కొత్త ఇంటికి ఉంచేద్దామా అని. నేనైతే బ్రేక్ అయిపోతాయి కదా, కొన్ని ఇక్కడ యూజ్ చేసుకుందామని చెప్పేసి ఉంచాను. సో మీకు ఇలా గిఫ్ట్స్ ఓపెన్ చేయడం అంటే ఇంట్రెస్టేనా? నాకు తెలిసి 80% 90% ఇంట్రెస్టే ఉంటుంది. ఎందుకంటే గిఫ్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చిన్న నుంచి పెద్దల వరకు. అండ్ ఈ వినాయకుడు అయితే ఇక్కడ నేను ఒక మిస్టేక్ ఏం చేశానంటే, పాపం ఎవరెవరు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో అది రాసుకోమన్నారు మా ఆయన ఫస్ట్. లైక్ గిఫ్ట్ చూసామంటే పలానా వాళ్ళు ఇచ్చారు అని ఒక గుర్తుంటుంది కదా. సో నేనైతే మనకి కొంచెం నాకు ఎక్సైట్మెంట్ ఎక్కువ అనమాట. అదే మన భాషలో చెప్పాలంటే ఆత్రం ఎక్కువ అనమాట. అంటే ఏం తీసేసి చూసేసిన వరకు మనకి ఇంకా మనసు ఒప్పదని చెప్పి ఇంకా నేమ్స్ కూడా నేను రాసుకోలేదు. అదే లాస్ట్లో బాధ అనిపించింది. కొన్ని చాలా బాగున్నాయి గిఫ్ట్లు, బట్ ఎవరిచ్చారనేది తెలియలేదన్నమాట. అదే కొంచెం ఫీల్ అనిపించింది. ఏంటో కొన్నిట్లో మరీ ఎక్కువ ఇది కూడా ఉండకూడదు అంటారు, అదే ఏంటది ఎక్సైట్మెంట్ కూడా ఉండకూడదు అంటారు. ఇలానే అవుతుంది, చాలా గిఫ్ట్స్ అలానే అయ్యాయి. ఎవరు ఏమి ఇచ్చారో కూడా తెలియలేదు లాస్ట్. అలా అయితే మా ఆయనకి నేను కొంచెం ఇంకా
ఆ విషయంలోనే కొంచెం గొడవ పడ్డాం. లాస్ట్లో అయితే ఇంకేం చేయలేం కదా. సో గిఫ్ట్స్ అయితే అన్నీ ఓపెన్ చేసేసాను. మొత్తం ఇవన్నీ అయితే గిఫ్ట్స్ అన్నమాట. అసలు ఈ ఫ్రేమ్ ఎలా మర్చిపోయానో అస్సలు నాకు అర్థం కావడం లేదు. అన్నిట్లో హైలైట్ ఈ ఫ్రేమ్ ఒకటే. ఇదైతే మా ఫ్రెండ్ మారి ఇచ్చింది. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.